అందరికీ నమస్కారం. ఈరోజు అందమైన చీకటి అనే కథ విందాం. ఈ కథను రచించినవారు డా సన్నిహిత్ గారు. ఈ కథ ఈనాడులో ప్రచురితమైంది. ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నాండి. అమ్మా, నా కొలీగ్ ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు, నెమ్మదిగా చెప్పింది భూమి. కూతురివైపు విస్మయంగా చూసింది సరిత. అన్నీ తెలిసే ఈ ప్రపోజల్ పెట్టాడా? అడిగింది సరిత. అవునమ్మా, పూర్తి బాధ్యత తీసుకుంటాను అన్నాడు ఆశగా చెప్పింది భూమి. చిన్నగా నవ్వింది సరిత. అభంశుభం తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. మగవాడి మనస్తత్వం ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటుందని సరితకు జీవితానుభవం నేర్పింది. నెమ్మదిగా ఆమె మనసు గతంలోకి జారుకుంది. ప్రొద్దున్న 6 అయింది. రాత్రంతా పరుచుకున్న చీకటి ఆధిపత్యాన్ని, శాశ్వతత్వాన్ని ఒప్పుకోనన్నట్టు వెలుగును నింపేస్తూ సూర్యుడు తూర్పుకొండల మాటునుండు పైకి వచ్చేశాడు. నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతమవుతోంది. కాఫీ? హాల్లో నుండు గట్టిగా అరుస్తున్న భర్త సుధీర్ అరుపు విని ఆ తెస్తున్నానండి అంటూ కిచెన్లో నుండి బదులిచ్చింది సరిత. 2 నిమిషాల్లో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చి భర్త చేతికి ఇచ్చింది. అబ్బా, ఎంతసేపు ఎదురుచూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు సుధీర్. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా, అందుకీ స్టవ్ ఖాళీ లేక కాఫీ పెట్టడం లేటయింది సంజాయిషీ ఇచ్చింది సరిత. సరే సరే, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను, లేట్ చేస్తే ఎలా? కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడటంలో తలమునగలయ్యాడు. ఇంతలో బెడ్రూంలో నుండి మమ్మీ అని పిలిచింది 6 ఏళ్ల భూమి. గబగబా బెడ్రూంలోకి వెళ్లి కూతుర్ని ఎత్తుకుని మంచం మీద నుండి దింపి బాత్రూంలోకి పంపింది. చిన్నప్పుడు సెరిబ్రల్ పాల్సీ అటాక్ అవడంతో ఒక కాలు చచ్చుబడింది భూమికి. అందుకే సరిగ్గా నడవలేదు. ఎవరో ఒకరు కొంచెం సాయం చెయ్యాల్సి ఉంటుంది. భూమి బాత్రూంలో నుండి వచ్చేటప్పటికి గ్లాస్లో పాలు తెచ్చి తాగించింది. స్కూల్కి తొందరగా రెడీ అవ్వమ్మా, బ్రేక్ఫాస్ట్ తిందూగాని అని చెప్పి మళ్లీ కిచెన్లోకి వెళ్ళిపోయింది సరిత. రోజూ పొద్దున్న 4 గంటలకు లేస్తుంది సరిత. కాలకృత్యాలు తీర్చుకుని గుక్కెడు కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది. ఇక అంతే, 9 దాకా ఊపిరి సలపని పని. ఇటు పుల్లతీసి అటు పెట్టడు సుజీర్. పొద్దున్న లేవగానే కొంపలు మునిగిపోయినట్టు స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్ చూస్తూ బిజీ అయిపోతాడు. ఎవరెవరికో గుడ్ మార్నింగ్లు చెబుతూ ఉంటాడు. పెళ్ళానికి తప్ప. మగమహారాజు కదా, పైగా భర్త. అందుకే నోరెత్తదు సరిత. కాసేపటికి మమ్మీ, నేను రెడీ అంటూ యూనిఫాం వేసుకుని వచ్చింది భూమి. తనకి జడలు వేసి మొహానికి పౌడర్ రాసింది. ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించింది. సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటున్నాడు. బ్రేక్ఫాస్ట్ పూర్తిచేసి హెల్మెట్ తీసుకున్నాడు. భూమి, తొందరగా రా అంటూ బయటకు వెళ్లి బైక్ మీద కూర్చుని హారన్ కొడుతున్నాడు. భూమిని కాళ్లకు షూస్ తొడిగి పదమ్మా, డాడీ రెడీగా ఉన్నారు అని స్కూల్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది సరిత. భూమిని వెనక కూర్చోబెట్టుకుని బైక్ని రైన లాగించాడు సుధీర్. కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అటునుండి అటే ఆఫీస్కి వెళ్తాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని లోనికి పరిగెడింది సరిత. 5 నిమిషాల్లో స్నానం, టిఫిన్ తినడం కూడా పూర్తిచేసి రెడీ అయి లంచ్ ప్యాక్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి తాళం పెట్టింది. స్కూటీ స్టార్ట్ చేసి హడావిడిగా ముందు కురికించింది. బయోమెట్రిక్ పంచ్ కొట్టి ఆఫీస్లోకి ఎంటరైంది సరిత. ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్టైంలో రాలేకపోతోంది. ఈరోజు 10 నిమిషాలు లేటు. చిన్నగా నిట్టూర్చి తన సీట్లోకి వెళ్లి సెటిలైంది. ఎదురుగా బాస్ క్యాబిన్లో నుండి బయటకు వస్తున్న సుధీర్ కనిపించాడు. అతని ముఖం నిండా సంతోషం తాండవిస్తోంది. పొద్దున్న ఇన్టైంలో ఆఫీస్కి వెళ్లి బాస్ క్యాబిన్లోకి వెళ్లి గుడ్ మార్నింగ్ చెబుతాడు సుధీర్. ఆ రోజు చెయ్యబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు. ఇలా చేస్తే బాస్ గుడ్ బుక్స్లో ఉంటామని అతని అభిప్రాయం. నిజానికి సరిత, సుధీర్లు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయ్యి ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఒక శుభముహూర్తన్న ప్రపోజ్ చేశాడు. అతన్ని కాదనడానికి సరితకు ఏ కారణమూ కనబడ్లేదు. ఓకే చెప్పింది. పెళ్లి వైభవంగా జరిగింది. అందరూ మంచి జంట అని పొగిడారు. ఒకే ఆఫీస్లో పనిచేసే భాగస్వామి దొరకడం అందరికీ కుదిరే పని కాదని, అదృష్టమని భజన కొట్టారు. మురిసిపోయారిద్దరూ. పెళ్లైన కొన్నాళ్లకు అది నిజం కాదని, వేరే సమస్యలు చాలా ఉంటాయని అర్థమైంది. అయితే అన్ని సమస్యల్నీ లైట్ తీసుకుని సంసార నౌకను ముందుకు సాగిస్తున్నారు. మధ్యాహ్నం 3 దాటింది. సరిత మనసు కూతురు భూమి మీదకు మళ్ళింది. 3ంటికి స్కూల్ అవ్వగానే అక్కడికి దగ్గరే ఉన్న ఒక టీచరింట్లో ట్యూషన్కి వెళుతుంది భూమి. సాయంత్రం దాకా అక్కడ ఉండి తర్వాత ఆటోలో ఇంటికి వస్తుంది.
ఆటో అతనికి నెలకు ఇంత అని పే చేస్తారు సరిత దంపతులు. భూమి ఇంటికి వచ్చే టైముకి ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది. ఆమెకు స్నాక్స్ అవి పెట్టి కాసేపు ఆడుకోమని చెబుతుంది. తర్వాత హోంవర్క్ చేయిస్తుంది. సుధీర్ తీరిగ్గా ఆఫీసు నుండి బయలుదేరి లేటుగా ఇంటికి వస్తాడు. దానికి కారణం అతను సాయంత్రం కూడా బాస్ క్యాబిన్కి వెళ్లి మీటింగ్ పెడతాడు. ఆ రోజు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ చెబుతాడు. బాస్తో పాటు టీ తాగి అతన్ని అన్ని విధాలా సంతృప్తిపరిచి అప్పుడు ఇంటికి వస్తాడు. ఇది రోజూ జరిగే తంతు. సరిత తన వర్క్ ముగించి గబగబా ఆఫీస్ నుండి బయటపడి ఇంటిదారి పట్టింది. ఇంటికి చేరాక భూమి రాగానే ఆమెను దగ్గరకు తీసుకుని స్కూల్ విషయాలు మాట్లాడుతూ రిఫ్రెష్ అయింది. స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కలిపి ఇచ్చింది. కాసేపటికి భూమి ఆడుకోటంలో పడింది. టీవీ ముందు కుర్చీలో వాలి నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అవ్వసాగింది సరిత. తర్వాత ఎప్పటికో వచ్చాడు సుజీర్. భూమి నాన్నా అంటూ ఏదో స్కూల్ విషయం చెప్పబోతుంటే అబ్బా అవన్నీ మీ అమ్మకు చెప్పు అని విసుక్కున్నాడు. చిన్నబుచ్చుకుంది భూమి. తర్వాత సరిత దగ్గరకు వచ్చి ఈరోజు మన బాస్ నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా, ఈసారి నాకు ప్రమోషన్ గ్యారంటీ అంటూ ఆ విషయాలన్నీ చెబుతున్నాడు. మౌనంగా వినసాగింది సరిత. ఆమెకు పొద్దున్న ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. బాస్ ఆమెను క్యాబిన్కు పిలిచి ఏంటి సరిత, రోజూ ఆఫీస్కు లేటుగా వస్తున్నావు, పనిమీద కూడా శ్రద్ధ చూపడం లేదు, సాయంత్రం కాగానే బ్యాగ్ తీసుకుని పారిపోతావు, త్వరలో ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఉంటాయి చూసుకో, ఇలా అయితే నిన్ను రికమెండ్ చేయడం కష్టం అని అక్షింతలు చల్లాడు. బయటకు వచ్చేస్తుంటే అయినా సుధీర్ నీకివన్నీ చెప్పడా అని నవ్వసాగాడు. గుండె మండిపోయిందామెకు. కంట్రోల్ చేసుకుని అక్కడ్నుండి వచ్చేసింది. ఇప్పుడు తీరిగ్గా ఇంటికొచ్చి తీయగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది. భార్య కూడా తనతో పాటే జాబ్ చేస్తోందని, ఆమె కూడా ఆఫీస్ పనిమీద దృష్టిపెట్టి ప్రమోషన్ పొందాలి అని, ఆమెకు ఆ అవకాశం ఇవ్వాలి అని అతనికెందుకనిపించదు? ఎందుకంటే అతనికి తన కెరియర్ ముఖ్యం. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, అంతే. తర్వాతిరోజు పొద్దున్న లేచేటప్పటికీ భూమికి ఒళ్ళు వేడిగా కాలిపోసాగింది. జ్వరం వచ్చిందని అర్థమైంది సరితకు. సుధీర్తో ఏమండి, పాపకి జ్వరం వచ్చింది అని ఆతృతగా చెప్పింది. అవునా, ఇప్పుడెలా? నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీస్లో అంటూ దిగులు నటించాడు. చిన్నగా నవ్వింది సరిత. సరే, నేను దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది. హమ్మయ్యా, థాంక్స్ అని చెప్పి ఆఫీస్కి పారిపోయాడు సుధీర్. భూమిని హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించి మందులు తీసుకుంది సరిత. ఆ రోజు భూమిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసింది. సాయంత్రానికి భూమికి జ్వరం తగ్గింది. రిలీఫ్గా ఫీలైంది సరిత. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సుధీర్, ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా, నాకు ప్రమోషన్ గ్యారంటీ ఈసారి అంటూ ఆనందపడిపోతున్నాడు. నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండీ, ఇలా డుమ్మాలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషన్? నెమ్మదిగా అంది సరిత. అదేంటోయ్, నాకు ప్రమోషన్ వస్తే నీకు వచ్చినట్టే కాదా అంటూ నవ్వేశాడు సుధీర్. అదెలా? ఆశ్చర్యపోయింది సరిత. నువ్వు నా భార్యవి కదా, మనిద్దర్లో ఎవరికి వస్తే ఏంటి అంటూ కన్విన్స్ చేస్తున్నాడు. నిజానికి అతను ఎవరికి వస్తే ఏంటి అని పైకి చెప్పినా ఒకవేళ అతనికి రాకుండా తనకు ప్రమోషన్ వస్తే తట్టుకోగలడా? పొద్దున్నపూట ఆఫీస్కు తనకంటే ముందు చేరుకోవాలని తనని వదిలేసి పరుగు పెడతాడు. కనీసం ఇద్దరం కలిసి వెళదామని ఎప్పుడూ అనడు. అతని మేలిగోకి భార్య ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వానికి ఇది పరాకాష్ఠ. గాఢంగా నిశ్వసించి భర్తకోసం భార్య కెరియర్ని వదులుకోవాలన్నమాట. కుటుంబ బాధ్యతల్ని ఒక బరువుగా, మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అనుకుంటూ మౌనంగా మిగిలిపోయింది సరిత. ఆఫీస్లో విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విమెన్ ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. స్నాక్స్ అవి తిన్నాక స్పీచ్లు మొదలయ్యాయి. చీఫ్ గెస్టుగా బాస్ భార్యను పిలిచారు. ఆమె ఆవేశంగా మైక్ తీసుకుంది. స్త్రీకి సమానత్వం కావాలి, స్వాతంత్ర్యం కావాలి, ఆర్థిక భరోసా కావాలి. మనం దేనిలో తక్కువ? పిల్లల్ని కంటాం, ఇంటిని నడిపిస్తాం, ఉద్యోగాలు చేస్తాం, అన్నీ మనమే చూసుకుంటున్నాం. అందుకే ఎక్కడా తలవంచకూడదు మనం ఇలా దంచేస్తోంది ఆమె. ఇన్ని చెబుతున్న ఆమె భర్తకు లొంగి ఉంటుంది, సేవలు చేస్తుంది. అందుకే సరితకు నవ్వు వచ్చింది. తర్వాతి టర్న్ సరితది. ఆమె మైక్ తీసుకుని స్త్రీకి సమానత్వం, స్వాతంత్ర్యం తప్పకుండా కావాలి. వాటితో పాటు ప్రేమ, బంధం అనే వాటిక్కూడా విలువ ఇవ్వాలి. కుటుంబ బాధ్యతల్ని ఒక బరువుగా, మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అని చెప్పి ముగించింది. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఇంతలో సరిత సెల్ రింగయింది. అటునుండి వినబడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీలైంది. చేతివాచీలో టైం చూసుకుని ప్రోగ్రాం మధ్యలోనే గబగబా ఆఫీస్ బయటకు వచ్చేసింది. హడావిడిగా స్కూటీ స్టార్ట్ చేసి స్కూల్ వైపు దూకించింది.
స్కూల్ బయట బిక్కుబిక్కుమని వెయిట్ చేస్తున్న భూమిని చూడగానే కన్నీళ్లు వచ్చాయి సరితకు. అదేంటమ్మా, ఆటో అంకుల్ రాలేదా? ఆతృతగా అడిగింది భూమి. రాలేదమ్మా, ఏడుస్తూ చెప్పింది. ఏదో కారణంతో సడన్గా హ్యాండ్ ఇచ్చాడు ఆటో డ్రైవర్. ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి, భూమి స్కూల్ నుండి ఇంకా ట్యూషన్కి రాలేదండి, ఇంటికిగాని వచ్చిందా అని అడగటంతో అనుమానం వచ్చి హడావిడిగా స్కూల్కి పరిగెత్తుకు వచ్చింది సరిత. సరే పదమ్మా అని భూమిని స్కూటీమీద కూర్చోపెట్టి ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలి తర్వాత ఆఫీస్కు వచ్చేసింది తిరిగి. అప్పటికి విమెన్స్ డే ప్రోగ్రాం అయిపోయింది. ఆఫీస్ టైం అయ్యాక పంచ్ కొట్టి భూమిని తీసుకుని ఇంటికి వచ్చేసింది సరిత. సాయంత్రం తీరిగ్గా ఇంటికి వచ్చిన సుధీర్ ఆటోవాడు స్కూలుకి రాలేదని తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. రాస్కెల్, ఎంత పనిచేశాడు, ముందుగా చెప్పాలి కదా అంటూ వీరాంగం వేస్తున్నాడు. భార్య దగ్గరకు వచ్చి, నీకు ఈరోజు విమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా, ఎందుకు ఆఫీస్ నుండి మధ్యలో వచ్చేశావ్? పైగా బాస్ భార్య అక్కడే ఉంది, ఏమనుకుంటుంది? నాకు చెబితే స్కూలుకి వెళ్లేవాణ్ణి కదా గట్టిగా అన్నాడు. సరిత చిన్నగా నవ్వి, మీకెందుకండి అంత శ్రమ, మీరు ఆఫీస్లో బాగా పనిచేయండి, బాస్ గుడ్లుక్స్లో ఉండి ముందు ప్రమోషన్ తెచ్చుకోండి, నేనున్నాను కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవడానికి అంది. అదేంటోయ్ అలా అంటావు? అసహనంగా మొహం పెట్టాడు సుధీర్. అలాగే అంటాను, ఎందుకంటే నేను మీకు భార్యను మాత్రమే కాదు, భూమికి అమ్మను కూడా కాబట్టి. నవమాసాలు మోసి దాన్ని కన్నాను కాబట్టి, దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను కాబట్టి అంది ఆవేశంగా. అవునా, నాకు ఏ బాధ లేదంటావా కోపంగా అన్నాడు సుధీర్. అవును, ఆఫీస్లో నేను కూడా మీతోపాటే పనిచేస్తున్నాను. మీరు ప్రమోషన్ కోసం బాస్ని ఇంప్రెస్ చేయడానికి అన్ని పాట్లు పడతారు, కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ నేను చేసుకుంటూ కూడా బాస్ దృష్టిలో పడకూడదు. కెరియర్ని త్యాగం చేసి కుటుంబాన్ని నడిపించాలి. ఆఫీస్కు మీకంటే లేటుగా వెళ్లాలి, మీకంటే ముందుగా ఇంటికి వచ్చేయాలి. మీ అహం సంతృప్తిపరచడానికి కెరియర్లో మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి నేను. అప్పుడే మీకు మనశ్శాంతి. ఎందుకంటే నేను మీ చాటును బ్రతికే ఆడదాన్ని కదా స్థిరంగా చెప్పింది సరిత. నీకు నా చాటును బ్రతకడం అంత ఇబ్బందైతే, కుటుంబాన్ని కాదని కెరియర్లో ఎదుగుదల స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే, ఒక్కదానివై బ్రతికే దమ్ముంటే నన్ను వదిలి వెళ్ళిపో, ఒంటరిగా బ్రతికిచూడు కోపంగా అన్నాడు సుధీర్. అవునా, ఒకవైపు ఉద్యోగాన్ని ఇంకోవైపు కుటుంబాన్ని ఒంటిచేత్తో నెట్టుకు వస్తున్న నేను అది మాత్రం చెయ్యలేనా? సరే వెళుతున్నాను, గుడ్ బై అని చెప్పి భూమిని తనతో తీసుకుని ఆ ఇంట్లో నుండి వచ్చేసింది సరిత. షాక్ తగిలినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్. తర్వాత వాళ్లెప్పుడూ కలవలేదు. కాలం గిర్రున తిరిగిపోయింది. భూమి పెరిగి పెద్దడై జాబ్ తెచ్చుకుంది. ఇప్పుడు పెళ్ళీడుకు వచ్చి తగిన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుంది. ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పగలిగింది కూడా. చెంపలపైకి కన్నీళ్లు జారటంతో గతంలో నుండి బయటపడింది సరిత. కూతుర్ని చూస్తూ, భర్తతోడు లేకుండా, అసలు ఎవరితోడూ లేకుండా సింగిల్ మదర్గా ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డానో, కాకుల్లాగా పొడిచే ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నానో నీకు తెలుసుకదా భూమి. మన చుట్టూ ముసురుకున్న చీకటి మనల్ని భయపెడుతుంది, కాని కొంచెం ధైర్యం చూపితే అదే చీకటి అందంగా కనిపిస్తుంది, మనకు అండగా నిలబడుతుంది. నువ్వు కూడా పెద్దదానివయ్యావు, లోకాన్ని చూశావు, నీకింక ఏం చెప్పగలను? ఏది మంచో ఏది చెడో ఎలా చేస్తే నీకు మంచిదో నువ్వే నిర్ణయించుకో తల్లీ చెప్పింది సరిత. అలాగే అమ్మా అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకొని నవ్వేసింది భూమి. సంతృప్తిగా చూసింది సరిత. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి.